ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రస్థానంలో నిలిపేందుకు పాలనా యంత్రాంగం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ సేవలన్నిటిలోనూ సంతృప్త స్థాయి కొలమానం అవుతుందని తేల్చి చెప్పారు. యూరియాను విరివిగా వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందన్న సీఎం చంద్రబాబు దీన్ని రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నారు. యూరియా వాడకం తగ్గిస్తే బ్యాగ్కు 800 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. 2 రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. కలెక్టర్ల సదస్సును 8 కేటగిరీలుగా విభజించి అన్ని ప్రభుత్వ శాఖలపై సీఎం సమీక్షించారు. తొలి రోజు ప్రారంభ ఉపన్యాసం చేసిన సీఎం చంద్రబాబు డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరిందని, మరో 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వృద్ధి రేటు 10.5% ఉందన్నారు. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని 3.47 లక్షలకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో సంక్షేమం చారిటీ కాదన్న చంద్రబాబు సాధికారతలకు మొదటి అడుగు మాత్రమేనని చెప్పారు. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీటేసి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 24-25లో 15,93,000 జీఎస్టీపీ, 12% గ్రోత్ రేట్, 2,98,058 రూపాయలు పర్ క్యాపిటల్. ఇయర్ టార్గెట్ 18,65,704 జీఎస్టీపీ, 17% గ్రోత్ రేట్. అందులో 3,47,871 పర్ క్యాపిటల్. ఇదే విధంగా మనం వెళ్తే 28-29కి 29,29,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ రావాలి. 4,67,797 రూపాయలు తలసరి ఆదాయం. 2,66,000 నుంచి 4,67,000 వస్తే అవి ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్. ఇక్కడ నుంచి 47-48కి 54,60,000 తలసరి ఆదాయం ధ్యేయంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. సీఎస్, డీజీపీ నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశామని తెలిపారు. పరిపాలనలో తొలి ఏడాది పరీక్షలు పూర్తయిపోయాయని, ఇక బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. తాను కఠినంగా ఉన్నా తన వద్ద పనిచేసిన అధికారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని వెల్లడించారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనన్నారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవల్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత, చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్. మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకుంటుంది. ఆల్ కలెక్టర్స్ మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, రూల్స్ ప్రకారం బ్యూరోక్రటిక్ గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ స్మూత్ ఆన్ పేపర్. హ్యూమన్ యాంగిల్ లో ప్రజలతో మమేకం అయితే మీకు చాలా వాస్తవాలు వస్తాయి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఏదైనా కానీ మన పాలసీ లోపాలుంటే అమలు చేయడంలో దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ హావ్ టు కరెక్ట్ ఇట్. మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి క్యారియర్. నేను కూడా కలెక్టర్స్ గానీ ఆఫీసర్స్ గానీ చీటికి మాటికి మార్చను. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఐ వోంట్ డిస్టర్బ్. కాబట్టి మీకు మేము కోరుతున్నా, డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్. ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ. ఇఫ్ యూ ఫెయిల్ దెర్ నో ఎక్స్క్యూజ్. ఫెయిల్యూర్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అట్మోస్ట్ ఎఫిషియెంట్ గా మీరు పనిచేసే బాధ్యత కలెక్టర్స్ అందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న సీఎం సంబంధిత కార్పొరేషన్లకు నిధులిచ్చి కమ్యూనిటీలకు చేయూత అందిస్తున్నట్లు చెప్పారు.
త్వరలో అందరికీ యూనివర్సల్ హెల్త్ కార్డులు అందిస్తామన్నారు. మత్స్యకారులకు సీవీడ్ పెద్ద ఆదాయ వనరుగా మారుతుందన్న సీఎం దీనికోసం ప్రత్యేక డిపార్ట్మెంట్ రూపొందిస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాల కంటే ఉత్తరాంధ్ర నెంబర్ 1 అవుతుందని, దానికి పోటీగా రాయలసీమ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న ఆహారం, వసతులను కలెక్టర్లు తప్పనిసరిగా పరిశీలించాలన్న సీఎం రాష్ట్రంలోని అన్ని హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేసేందుకు జిల్లాల వారీగా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలన్నారు. అందుకు నిధులు విడుదల చేస్తామన్న సీఎం రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తి కావాలని కలెక్టర్లకు, ఆయా శాఖల అధికారులు, మంత్రులకు సూచించారు. యూరియా వాడకంపై రైతులకు కీలక సూచన చేసిన సీఎం వినియోగం తగ్గిస్తే బ్యాగుకు 800 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలా సార్లు మీకు చెప్పాను. పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్ లో ఈ రోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళ్తే బ్యాక్వర్డ్ ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా, ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. సాయిల్ ఫెర్టిలిటీని బట్టి, డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఫార్మర్స్ అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతా ఉంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం. ఇప్పుడు యూరియా గాని ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద గాని తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు గాని, టెనెంట్ ఫార్మర్స్ గాని మీరు రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ పర్ బ్యాగ్. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు కేంద్రం నుంచి పావలా వడ్డీ కింద ఎంతైనా రుణం తీసుకునే అవకాశం ఉన్నందున ఆ వడ్డీ భారాన్ని రాష్ట్రమే భరించేలా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. డ్వాక్రా సంఘాల టర్నోవర్ 10 లక్షల కోట్లకు చేరాలని ఆశిస్తున్నట్లు సీఎం తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అసంపూర్తిగా ఉన్న కాపు భవనాలను పూర్తి చేసేలా కార్యాచరణ చేస్తున్నామని వెల్లడించారు. అర్హులందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున పంపిణీ చేయాలని దిశానిర్దేశం చేశారు. అర్బన్ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని పాటించాలన్నారు. సెంటు పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపకపోతే ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించాలని ఆదేశించారు. సెంటి పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్దిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు కల్పించాలని సీఎం సూచించారు. మహాలయ పక్షాలను అనుసరించి పితృకర్మ పూజ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైనందున కలెక్టర్ల సదస్సుకు రాలేకపోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందేశం పంపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2వ రోజున పాల్గొంటానని తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్నందున మంత్రి నారా లోకేష్ కూడా ఈ సదస్సుకు హాజరు కాలేదు.